కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాదముద్రలతో పునీతమైన ప్రదేశం, ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగాల నడుమ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో పద్మావతీదేవి, గోదాదేవి సమేతంగా కొలువుతీరిన మహిమాన్విత దివ్యక్షేత్రం శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణతో అనునిత్యం పునీతమవుతున్న దివ్యధామం శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి. ఈ దివ్యక్షేత్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వరుని లీలా విశేషాలకు వేదికగా ఉన్న ఈ గోకుల తిరుమల పారిజాతగిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు ఉత్తర దిక్కున ఉన్న 7 కొండలలో 6వ కొండపై కొలువై భక్తుల పాలిట కొంగు బంగారమై నిలుస్తుంది. ఈ ప్రాంతంలో పాడి పంటలు సమృద్ధిగా ఉండడం చేత గోకులమని, శ్రీ వెంకటేశ్వర స్వామివారు వెలసిన క్షేత్రం కావడం చేత తిరుమలని, స్వామివారు కొలువై ఉన్న ఈ 6వ కొండపై పారిజాత వృక్షాలు ఎక్కువగా పెరుగుతుండడం వలన పారిజాతగిరి అని, ఈ విధంగా ఈ దివ్యక్షేత్రం శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరిగా ప్రసిద్ధి చెందుతోంది. ఈ ఆలయమునకు వెళ్ళు మార్గంలో 4 గుర్రములతో కూడిన రథం ఆకారంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి రూపక దేవాలయం మనోహరంగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రథముకు వెనుక భాగంలో నిర్మించిన ఆర్చిపై దేవాలయ గోపురములు, ఆర్చికి ఎడమవైపున గరుత్మంతుని విగ్రహం, కుడివైపున ఆంజనేయ స్వామి విగ్రహం కలిగి ఉండి భక్తులకు సాదరంగా స్వాగతం పలుకుతుంది. ఈ ఆర్చిని దాటుకుని ముందుకు వెళితే ఎడమవైపున స్వామివారి ఉద్యానవనం ఉంటుంది. ఈ ఉద్యానవనం దాటుకుని ముందుకు వెళ్ళగానే కుడివైపు మెట్ల మార్గం, ఎడమవైపు ఘాట్ రోడ్ మార్గం ఉంటాయి. ఆలయ ప్రదేశానికి చేరుకోగా ఎదురుగా చిన్న మందిరంలో ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అభిముఖంగా 7 అంతస్తులు గల గాలిగోపురం భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ గాలిగోపురమునకు ఇరువైపులా గరుత్మంతుడు, ఆంజనేయుని నిలువెత్తు ప్రతిమలు ఉంటాయి. గాలిగోపురం నుండి లోపలకు వెళుతున్నప్పుడు స్వామివారి పాదములు భక్తులకు దర్శనమిస్తాయి. స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈశాన్య భాగాన గోవుతో ఉన్న మురళీకృష్ణుని ప్రతిమ ముగ్ధ మనోహరంగా భక్తులను ఆకట్టుకుంటుంది. స్వామివారి ప్రధాన ఆలయంలో ధ్వజస్తంభం వెనుక భాగంలోని మందిరంలో స్వామివారికి అభిముఖంగా గరుడాల్వార్ వారు దర్శనమిస్తారు. గర్భాలయములు మరియు ముఖమండపంలోని వివిధ శిల్పాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా బాలకృష్ణుని ప్రతిమ విశేషంగా నిలుస్తుంది.
పారిజాతగిరి గర్భాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కుడివైపున శ్రీ పద్మావతి అమ్మవారు, స్వామివారికి ఎడమవైపున శ్రీ గోదాదేవి అమ్మవారు మరియు ఆల్వార్ ఆచార్యులు కొలువై ఉంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి గర్భాలయ ద్వారానికి ఇరువైపులా జయ విజయులు దర్శనమిస్తారు. గర్భాలయంలో శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిలువెత్తు రూపం కరుణా కటాక్ష వీక్షణాలతో భక్తులకు దర్శనమిస్తూ తరింపచేస్తుంది. స్థల పురాణం ప్రకారం సుమారు 60 సంవత్సరాల క్రితం చిట్టియ్య గారు అనే సాధువు స్వామివారి భక్తునిగా ఉండేవారు. ఆయనకు శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వప్నంలో దర్శనమిచ్చి, జంగారెడ్డిగూడెంకు ఉత్తర దిక్కున ఉన్న 7 కొండలలో ఒక కొండపై నా పాదములు కనిపిస్తాయి, ఆ పాదములు కనిపించిన ప్రదేశంలో నా ఆలయమును నిర్మించమని ఆజ్ఞాపించారు. ఆ ప్రకారం చిట్టియ్య సాధువు గారు అన్వేషించగా జంగారెడ్డిగూడెంకు ఉత్తర దిక్కున ఉన్న 7 కొండలలో 6వ కొండపై పారిజాత వృక్షం క్రింద స్వామివారి పాదములు దర్శనమిచ్చాయి. ఆ ప్రాంతంలోనే స్వామివారి ప్రతిమను ప్రతిష్ఠించి చిన్న ఆలయం నిర్మించారు చిట్టియ్య సాధువు గారు. ఈ గుడిలో భక్తులు కోరిన కోర్కెలు నెరవేరుతుండడంతో ఆలయం విశేషంగా ప్రాచుర్యం పొందింది. సుమారు 60 సంవత్సరాల పాటు ఆ చిన్న ఆలయంలోనే పూజలు నిర్వహించడం జరిగింది. 2002వ సంవత్సరంలో శ్రీ పెరిచర్ల జగపతిరాజు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ ఏర్పడి భక్తులు, దాతల సహకారంతో 2002వ సంవత్సరంలో నూతన ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించి 2004వ సంవత్సరం మే నెలలో శ్రీ వైకాన సాగమయుక్తంగా శ్రీ 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 రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజియార్ స్వామివారి చేతుల మీదుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారితో పాటుగా శ్రీ పద్మావతీదేవి, శ్రీ గోదాదేవి అమ్మవార్లతో పాటు ఆల్వార్ ఆచార్యులను ప్రతిష్టాపన చేశారు. అప్పటి వరకు మెట్ల మార్గంలో మాత్రమే భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం ఉండేది. నూతన ఆలయ నిర్మాణంతో ఘాట్ రోడ్డును కూడా నిర్మించారు. ఈ ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయో అదే విధమైన కైంకర్యాలు జరుగుతాయి. శ్రీ వైకాన సాగమయుక్తంగా పూజలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి శుక్రవారం స్వామివారి యొక్క ధ్రువమూర్తికి అభిషేకం జరుగుతుంది. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు 108 సువర్ణ పుష్పాలతో స్వామివారికి అష్టదళ పాదపద్మారాధన సేవ జరుగుతుంది. ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రంలో స్వామివారి యొక్క ప్రతిష్ఠ వైశాఖ మాసంలో జరగడం చేత ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో 7 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అంతేకాక ప్రతి ఏటా డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు విశేషంగా ధనుర్మాసోత్సవాలు జరుగుతాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో 7 కొండలను కలుపుకుంటూ ప్రతి శనివారం విశేషంగా భక్తులు 3 కిలోమీటర్లు గిరిప్రదక్షిణ చేసి స్వామివారి దర్శన భాగ్యంతో తరిస్తున్నారు. సమయానికి వివాహం జరగక బాధపడేవారు ధనుర్మాసంలో జరిగే గోదాదేవి వివాహ కార్యక్రమంలో పాల్గొంటే వారికి శీఘ్రమే వివాహం జరుగుతుందని, వైశాఖ మాసంలో జరిగే గరుడోత్సవంలో గరుడ ప్రసాదం తీసుకున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రంలో స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తులు తిరుమల తిరుపతిలోని స్వామివారిని దర్శించుకున్న అనుభూతిని పొందుతారు. ఈ దివ్య క్షేత్రం ఏలూరు మరియు రాజమండ్రికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జంగారెడ్డిగూడెం బస్టాండ్ నుండి ఈ ఆలయానికి చేరుకోవడానికి ఆటోల సౌకర్యం ఉంటుంది. రాష్ట్రం నలుమూలల నుండి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి కూడా భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకుంటారు. అతి త్వరలోనే మీకు శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి దివ్యక్షేత్ర దర్శన భాగ్యం కలగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియోను లైక్ చేసి ప్రక్కనే ఉన్న హైప్ బటన్ ప్రెస్ చేయండి. మీ సన్నిహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. ధన్యవాదములు.